పని చేస్తారు. పానం ఖరాబ్ అవుతుంది పేగులు ఖరాబ్ అవుతాయినా పొద్దుగా లేస్తే కాలు చేతులు అంతాయి. ఒక 90 కొడితే సెట్ అవుతాడు. మళ్ళా 90 తాగినాక కరెక్ట్ పని మీకు ఎక్కుతాడు. లేకపోతే ఏమవుతాడు? ఇవన్నీ పొద్దుగాల 90 తాగితే కరెక్ట్ పని మీకు ఎక్కుతాడు. లేకపోతే చూలం ఎక్కి పొద్దుగాల తాగే మంద అవుతాడా? వద్దు ఫస్ట్ ఇంత 90 తాగాలి. అవన్నీ ఉండే పొద్దుగాల 90 తాగాలి. కరెక్ట్ మాట్లాడాలి. అప్పుడు మనిషి లేకుంటాడు. లేకపోతే అని చక్కెర వస్తుంది. ఆయనకి చక్కెర వస్తుంది. ఆయనకి అన్నం పోదు. ఆయనకి నాష్ట పోదు. అవన్నీ ఉంటాయి. పొద్దుగాల ఇంత 90 అరవింద్ ఇప్పుడు పొద్దున్నాక పని చేసుకున్నాక పానం అరుస్తుంది. సరే పొద్దుకంగా ఇంత 90 పోయింటో ఇంత పుచ్చుకొని పండుకున్నా అదో నిమ్మలం నిద్ర పడుతుంది. నువ్వు తెల్లారంగా లేచి ఛాయ్ తాగేపోతే మందు తాగుతా అంటే అది కడుపులో పోయి పేగులకు పొక్కలు పడేది. ఒకటే నువ్వు అన్నావు కదా, ఈ మాటకు నీకు ఇంత నన్ను అర్థం ఉంటే చెప్పు. ఇప్పుడు ఇంతమంది లేబర్లుగా సరే నేనైతే లేబర్ పని చెయ్యా. ఏం పని చేస్తావు? మగోని అమెజాన్లో చేస్తా. నేను పొద్దుగాలు లేసి ఏంటంటే చేతులు ఉంటాయి. వణికినప్పుడు ఏం చేయాలి? ఒక 90 అనే తాగాలి. అందుకే రాత్రిరే కోటర్ తెచ్చి పెట్టుకుంటా. పొద్దుగాలు లేవగానే ఏం చేస్తా? ఫస్ట్ ఇంత 90 పోసుకున్నాక అప్పుడు తాగినాక ఫస్ట్ ముఖం కడగానే లేచినాక ఫస్ట్ ఇంత 90 తాగినాక రైట్ ఇప్పుడు ఏం పని చేయాలి, ఏమని తీరుకోవాలి, ఏం దిమాగ్ లాడించాలి, అప్పుడు పోతుంది. అప్పుడు దిమాగ్ పని చేస్తుంది. లేదంటే పని చేయదు. దాని తర్వాత ఒక మైండ్ అప్పటిదాకా మైండ్ అబ్సెంట్ ఉంటది, బాడీ ప్రెసెంట్ ఉంటది. మైండ్ అబ్సెంట్ ఉంటది, బాడీ ప్రెసెంట్ ఉంటది. అప్పుడు లేస్తుంది. ఎవడు ఏం చేయాలి, ఎవరికి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, అట్లా ఉంటది. మళ్ళా ఏం కాదు. మరి నువ్వు తెల్లారికే సాధారణ అవుతుంటే మరి నీ పెళ్ళం ఊకుంటుందా? తిడతలేదా నీ పెళ్ళం? ఒకటే అంటది, నువ్వు పొద్దుగాలు లేచి దవకల్లా పడే బదులు గిరేం మంచిది కదా అంటది. మళ్ళీ నువ్వు తాగకపోతే కాలు చేతుల్లో అనుకుతుంది. మళ్ళీ వాళ్ళు తీసుకోపోయి దవకల్లలో కూర్చోవాలా. ఆ దవకల్లలో 15-20 వేలు పెట్టాలనా? ఏం కాదు. నైనా నువ్వు పొద్దుగాల 90 తాగు, మధ్యాహ్నం ఒక 90 తాగు, రాత్రి ఒక కోటర్ తాగు. ఎంత మంచిదే నీ పెళ్ళం. చెప్పినా నీ పేరేం పేరు? మగోని పేరు శివశంకర్. మరి ఇప్పుడు ఆనలు పడతాయి అట. ఏం పని చేస్తావు? నాకు దుకాణం ఉంది. ఏం దుకాణం? నాకు పిండి గిన్నె ఉన్నది. మరి తాత ఇంకా 4 రోజుల దాకా ఆనలు ఉన్నాయట. ఈ ఆనలు ఏమో కుండపోతా భారీ వర్షాలు అట. జర ఇంట్లోకి బయటికి వెళ్ళకు, ఇంట్లోనే పండుకో. ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి వాన వస్తుంది. ఇదేం సమస్య లేదు. ఇదేం వానాలు ఎక్కడ ఎండాకాలం లెక్క కొడుతుందా, ఆనకాలం లెక్క కొడుతుందా? ఇది మొత్తం ఎండాకాలమే ఉన్నది. ఇప్పుడు శురువు అయినాయి వానలు. ఆనలు పడుతున్నాయి కప్పిరా. వానలు పడుతున్నాయంటే మన ఏం సమస్య లేదు అంటున్నా. అదే ఎందుకని అంటే పాపాలు ఎక్కువయ్యా ఎట్లా? ఏమైంది? పాపాలు ఎక్కువයි. పంజగుట్ట పోగానే పాన, దాని తర్వాత వానలేదు. ఇదేం విచిత్రంగా ఉంది. అయినా అయితే కాలేదా ముజమా తప్పిందటవా? మనుషులు తప్పిర్రా? మనుషులు తప్పలేదు, మనుషులు తప్పిరు. కాలం అట్లే నడుస్తుంది. ఎట్లా తప్పిరు మన మనుషులు? ఎట్లా అంటే ఒక్కొక్క లెక్క లేరు. ఇప్పుడు అంటున్నారు కదా, తాగితేనే పని చేస్తారు, లేకుండా పని చేయరు అంటే ఏంది అది కథ మనకి? మరి ఇప్పుడు సర్కారు ధరలు పెంచింది, మందు ధర పెంచింది. మందు తాగొద్దని పెంచిందట. మందు ఇట్టనన్నా ధర పెంచుతానన్నా ఊకుంటుందేమో అని పెంచిందట. మంచిదంటవా చెడదంటవా? రేవంత్ రెడ్డి ఏమంటుండు, నాతో పైసలు ఉన్నాను, కోసుకొని తిన్నా కానీ కూడా నాతో లేవు. ఉన్నమాట చెప్తున్నా, ఆయన బాగా చెప్తున్నాడు ఉన్నమాట. ఇట్లన్నా కొంచెం ఖర్చులకి దానికి వెళ్తాయి కదా అని. ఫిరి అంటే ఎందుకు ఇవన్నీ ఫిరి? ఎవరు చెప్పిండ్రే? ఫిరి అంటే నాశనం. నువ్వు పైసలు తీసుకో, క్వాలిటీది మాలి కాదు పిరా జరావు. సరే పిరి పథకాలు పెడుతుర్రు వద్దని మీరు అంటున్నారు. మరి మొగోనివి నువ్వు ఓటేస్తప్పుడు నాకు కోటర కావాలి, నాకు బీరు కావాలి, నాకు పైకం కావాలని నువ్వెందుకు ఓట్లాడుతున్నావు పిరా? ఎందుకు అడుగుతున్నావు పిరా? రాజకీయ నాయకులు చేసిరే అంత కథ. నువ్వు అంత నిబరంగా పిల్లగాడి వేరైతే మరి ఎలక్షన్ పడగా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు పైకం? అది తప్పది, అది తప్పు. పైసలు తీసుకోవద్దు, పైసలు తీసుకోకుండా పని ఓటేయండి. వస్తే అడిగి గట్టిగా అడిగి పని చేయించుకోండి. కానీ మీరు లాలూచి పడి మీరు మొత్తం ఇచ్చేస్తారు. చెప్పిరా నీ పేరేం పేరు? నాగప్ప. ఏం పని చేస్తాడు మగోడు? కూలి పని పోతా. మరి ఇంకా 4 రోజుల దాకా ఆనలు ఉన్నాయట.
ఇంట్లోనే పండుకో నిజమైన చేసావుగా పని ఆ పైగా ఉంటే తెచ్చుకొని తిను నిమ్మలంగా ఉండు కానీ ఇక మరి బయటికి వెళ్ళకు తాత ఆనలు ఉన్నాయట ఉన్నది మళ్ళీ ఏం చేస్తావు పొట్టకెళ్ళది చేసుకుంటే వస్తది లేకుంటే లేదు ఇంకా ఇంట్లో వాన వస్తాను ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వెళ్ళది ఇప్పుడు ఇంతవరకు పింఛన్ లేదు రేషన్ కార్డు బియ్యం పేరు కొట్టేసిండ్రు మళ్ళీ ఎట్లా దరఖాస్తు పెట్టుకున్నావా మరి పెట్టినా మస్తు తిరిగి వచ్చిన వస్తది 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 తొందర పడకు తాత వెనక ముందు జర్ర వస్తది 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 ఉరుకులో పెట్టకు పింఛన్ కూడా లేదు 65 సంవత్సరం ఉంది నాకు పింఛన్ లేదబ్బా నాకు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చిండు మొత్తం వేసిన ఓటు ఏమన్నా మరి కాదు పొద్దుగా ఏమైనా సై కొడతావా పొద్దుగా ఏమైనా సై కొడతావా ఏం లేదు సాయంత్రం ఇంత పని పోయి యాసరకొని వచ్చినప్పుడు తాగుతాము వ్యాపారం తాగుతావు మేము ఒక కోడ్ర ఓ మొగోడా కోట్రా ఎంత కోట్రకి ఎంత 160 చేసిండ్రు 160 150 ఉండే మళ్ళీ ఇవరకు ఎంత ఉండే 150 ఉండే ఇప్పుడు 10 రూపాయలు పెంచిండ్రు అట్లా అంటే మీ ఇష్టం తాగు లేకుంటే వెళ్ళిపో మరి ఊకోపోయా మరి నీ పాలం కంటే ఎక్కువనా అందుకే 10 రూపాయలు పోతే పోనీ తాగుతున్నాం 10 రూపాయలు పోతే పోనీ తాగుతున్నాం కష్టపడి ఈ తాగుడు పాడైపోతుంది తాగక పిల్లగా తాగితే పాలం ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయితే అంటే నిద్ర రాదు పని చేయి అవన్నీ నొప్పులు అవుతాయి యాత్ర కొని తాగుతాము యాత్ర ఏం రాత్రిపూట తాగుతాము ఇంటికి వెళ్ళి ఇంట్లో కారం పొడి కానీ తిని పండుకుంటాం మళ్ళీ పొద్దుగా లేచి పనికి వెళ్ళిపోతాము ఎందుకంటే నాకు తాగని పాలం నిమ్మలం కాదు నిమ్మలం కాదు కళ్ళు కాదు కోట తాగుతా కోట్ర తాగుతావా? ఓసి కోట నీళ్ళు లేక తాగుతాడు ఎంత కోట్రకి ఎంత 150 ఉంటే 160 చేశాను నీళ్ళు లేక 2 తాగుతా కోసి కోట్ర రెండు తాగుతావా 2 తాగుతా ఎప్పుడెప్పుడు ఎప్పుడు మా పొద్దుగాడు ఒకటి రాత్రి ఒకటి ఓ బిడ్డో ఈ సంవత్సరం పెద్ద చేస్తది అయితే 160 ఎంత 320 మరి 320 రోజు నీకు ఎలా వస్తున్నాయి కారం కొడుతున్నా కారం కొడుతున్నా కొడుతున్నా కదా ఆడ వాళ్ళకి ప్రజెంట్ పడుతుంది ఎప్పటి సంపాదిస్తావు ఏమో 500 60 70 80 300 400 ఏం ఇంకా తెస్తా ఉన్నారు అన్ని ట్యాక్సీ పెంచుతున్నారు అన్ని పెంచుతున్నారు ఇంకేం ఏ రేట్లు ఏమి ఇప్పుడు ఈ తాగుడుతోటి పానాలు ఖరాబ్ అవుతున్నాయి అట ఖరాబ్ అవుతుంది మరి ఏం చేయాలి కొడుకులు బాగా కూడలు బాగా అవన్నీ ట్యాక్సీ అన్ని పోతాం తాగుతాం కాదు అన్ని బాధాలు అన్ని పోతాయి తాగితే నిజం చల్ల మరి పిలిచిలేదు చెప్పమ్మా నీ పేరేం పేరు నా పేరు మనేమ్మా ఏం పని చేస్తావు మా కాంక్రీట్ పని చేస్తా ఏం లేదు. ఉంది బతుకు బతికేటట్టుంది బతుకు మన డబ్బా రూమ్ లో ఇంటికి కట్టి కట్టి చాలా అయింది డబ్బులు రూమ్ ఏమియరు ఇందిరామ ఇల్లు మన దరఖాస్తు పెట్టుకున్నావా దరఖాస్తు పెట్టినా ఇయ్యరు అది పెట్టినా ఇయ్యరు దరఖాస్తు పెట్టుకున్నావా అంటున్నా పెట్టినాము వస్తుంది వస్తుంది నీకైతే ఇల్లు అయితే లేదుగా ఊళ్ళో ఇల్లు లేదు చేయడం లేదు ఎంతమంది కొడుకులు బిడ్డలు 2 కొడుకురా బిడ్డ మరి ఏం పని చేస్తావు కాంక్రీట్ పని చేస్తా 10,000 ఇంటికి రాయి కట్టాలా ఇందిరామ ఇల్లు నీకు వస్తుంది ఇప్పుడు పేదోళ్ళకే ఇవ్వాలి నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలని ఇప్పుడు సర్కారు చెప్తుంది ఇక మరి నీకు ఇల్లు లేకపోతే మీ ఇక్కడ ఎవరైనా ఉంటారు కదా ఆఫీసర్లు అలా కాడికి పోయి కలువు నీకు రావాలి ఇల్లు ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇస్తున్నామని సర్కారు చెప్తుంది ఇప్పుడు ఓ తాత 4 రోజులు ఆనలు ఉన్నాయట 4 రోజులు ఆనలు ఉన్నాయట ముఖ్యమంత్రి ఏం చెప్తుందంటే 4 రోజులు ఆనలు ఉన్నాయి కాబట్టి కరెంట్ తీగలు తెగిపడతాయి చెట్లు తెగిపడతాయి చెడ్డ పడ్డ అంతా నిమ్మలంగా ఉండాలి అలర్ట్గా ఉండాలి అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి జనాలు కూడా పైలంగా ఉండాలి 4 రోజులు ఆనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎన్యా చెప్తానికి ఎన్యా అట్లా మరి మన రాష్ట్ర ప్రదేశ్ ఆయన సీఎం చెప్పిండా ఇట్లా ఈ జాగ్రత్త చెప్పిండా మళ్ళీ ఆయన ముందు జాగ్రత్తకి మున్సిపల్ వాళ్ళకి చెప్పి వైర్ల తీగల కాడ కొమ్మలు వెళ్ళినాయి అవి వైర్ల తీగల కాడ కొమ్మలు వెళ్ళినాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లా ఎంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఉన్నాయా రేవంత్ రెడ్డికి తెలియదా తెలియదా చెప్పు పిల్లగా ఆయన అదే అంటుడుగా పిల్లగా అధికారులను అప్రమత్తం చేస్తుడు మీరు ఇంట్లో పంట కూరి అధికారులు ఉరుకులో పెట్టాలి ఎక్కడెక్కడ ఏమైతుంది ఎక్కడెక్కడ కరెంటుకు ఏ రకంగా అవుతుంది ఎక్కడెక్కడ చెట్టు కూలుతున్నాయి
ఎక్కడెక్కడ చెరువులు గండు పడుతున్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు తెగిపోతున్నాయి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలని రేవంత్ అయ్య అధికారులకు ఆర్డర్ వేసిండు. ఒక మాట చెప్తా చూడాలా, ఇప్పుడు పన్నులు లేక ఏమీ లేక జనాలు పని దోలాడుకోనికే రోడ్ల మీదకి వెళ్తున్నారు. ఇంకా 4 రోజులు ఇంట్లో ఉండమంటే పిల్లలు ఏం తినిపించాలి? సరే నువ్వు చెప్తున్నావు ముందు జాగ్రత్తకి, అదే నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మన మున్సిపల్ వాళ్ళకి చెప్పి చెట్ల కొమ్మలు తెంపించేసి ఏదైతే కరెంట్ తీగలు ఇవాళ రేపు మొత్తం ప్లాస్టిక్ తీస్తున్నారు, దాని మీద స్లీవ్ ఉంది, ఇవి పాతయన్నీ తీపిచ్చేసి కొత్త వైర్లు వేయించుకొని కట్టలు దిగుతున్నాయి అంటున్నాడు. కట్టలకి ఏమైనా మరమ్మతులు చేస్తే అయిపోతుంది కదా, అవుతుందా కదా? జనాలు ఎక్కడ పడితే అక్కడ తిరగవచ్చు మంచిగా. నువ్వు జనాలకు 4 రోజులు ఇంట్లో ఉండు, ఈ కరెంట్ తీగలు పడతాయి, చెట్లు కొమ్మలు పడతాయి అంటే మీ గవర్నమెంట్ నడిపించి ఏం లాభం? మీరు ఇప్పుడు ఇంట్లో ఉండమంటే దాని అర్థమైంది జాగ్రత్తగా ఉండుర్రి, బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండుర్రి అని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. అధికారులకు కూడా జర సోయి పెట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలని ఆయన చెప్తుంది. బయటికి వెళ్ళినా జాగ్రత్తగా మేము ఉంటాము, కానీ మీరు కూడా జాగ్రత్త పాటించాలి కదా, పబ్లిక్ కి హానికారం కాకుండా జాగ్రత్తించాలి కదా. ఆయన కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వైర్లను పట్టుకొని ఆ కరెంటు తీగలకు తలిగి వైర్ కొమ్మలు కట్టుకొని దాన్ని కొట్టించుకొని ఏ పని చేయించిండు, ఏడ చేయించిండు? నువ్వు ఇక్కడ చింతల బస్తీ అని కాదు, నువ్వు మొత్తం హైదరాబాద్ లో ప్రతి ఒక్క జాగాలో తిరుగు. లో ట్యాంక్ బండ్ కాడ చూడు, వైర్లను తలిగి జర్ర వర్షం పడితే కరెంట్ ఆగిపోతుంది. రామ్నగర్ దిక్కు చూడు, జర్ర వర్షం పడితే కరెంట్ ఆగిపోతుంది. రాజేంద్ర నగర్ పోయి చూడు, జర్ర కరెంట్ పడితే ఆగిపోతుంది. బంజారాలు చూడు, జర్ర కరెంట్ బట్టి వైర్ తీగలకు వైర్ తగలగానే కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు ఇవన్నీ పనులు చేపించకుండా నువ్వు జాగ్రత్త చేయి అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు అధికారులకి చేపియాలి, నిలబడి చేపియాలి, వాళ్ళకి చెప్పాలి గట్టిగా, బాబు మున్సిపల్ వాళ్ళు మీరు ఇట్లా కొమ్మలు నరకండి, ఏది ఉన్నదో నాకు అప్డేట్ ఇవ్వండి, 4 రోజులు చాలా కుంభపోత వాన ఉన్నది, ఏదైతే చెరువు కట్టలో మరమ్మతులు చేసేటున్నా చేసుకోండి, అక్కడున్న లోతట్టి ప్రాంతాల పబ్లిక్కి చెప్పండి, ఇది కాదు బాబు ఇట్లా ఉండండి జాగ్రత్త వాళ్ళకి చెప్పండి. రోడ్ల మీద అందరికీ చెప్పడం అవసరం లేదన్నా. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏం పని చేయాలో ఆలోచించి కరెక్ట్ గా చేయమని చెప్పు. అన్ని హామీలు ఇచ్చిండు, అదే గాముచ్చుడే చెప్తుండు. గాముచ్చుడే మీకు కూడా చెవిలేసిపోదామని. మరి 4 రోజుల వానలాట ఎట్టట ఉన్నాయి, బతుకుదరి ఎట్టట ఉన్నది, రోడ్ల మీద కథ ఎట్టట ఉన్నది, కార్ఖాన ఎట్టట ఉన్నది. ఇప్పుడు నువ్వు ముచ్చట చెప్పినావు, పలానా ఏరియా కాడ పలానా కథ ఉందాట. ఇప్పుడు వాళ్ళు చూస్తారు, అరే ఎన్నో ఇది ఉందాట. అప్పుడు ఈ అధికారుల దృష్టిలో పడుతుంది, వాళ్ళు ఊరుకునే పెట్టి పని చేయాలి. ఏమంటా పిల్ల శివ, మీరు ఏం చెప్తారు అంటే సార్, మనకి ఇప్పుడు రోడ్లో పోండి ఏడ పోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏడ పోయినా వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఏడ పోయి డ్రైనేజ్ వాటర్ నిండిపోతుంది ఎప్పుడు ఇమ్మీడియట్లీ. అది ఎవరు చూడాడు వచ్చి రోడ్ల మీద, ఎక్కడ ఏ రోడ్డు మీద పోయినా చూడు, ఈ కింద డౌన్ లో ఎప్పుడు చూడండి, ఇప్పటి వరకు నీళ్ళు ఎప్పుడు నిండుతుంటాయి. ఇప్పుడు కూడా పోయి చూడు, బుడద ఉంటుంది ఆడ కింద డౌన్ లా. బిగ్ బాస్ దగ్గర, బిగ్ బాస్ దగ్గర, చింతల్ బస్తీ బిగ్ బాస్ దగ్గర ఎవరైనా అడగండి, చెప్పండి. కిందికి డౌన్ కి వెళ్తే తెలుస్తుంది మీకు వాటర్ ఎంత. జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి రాయిట్ అవుతుందని. అరే తెలియదా, ఎన్నిసార్లు చేస్తుంటారు, అదే నడుస్తుంటది. అది ఎవ్వరు చేసినా ఏం పని కాదు. ఈ రోడ్లు మంచిగా చూస్తే మంచిదండి, ఎక్కడ పోయినా ప్రాబ్లమ్స్ అవే, ఇంకేం లేదు. నీ పేరేం పేరు? నా పేరా మహేష్. ఏం పని చేస్తావు? మేము కూలి పని చేస్తాం. మరి ఏంటి పిల్ల ఇక్కడ అంతా చింతల బస్తీలా తెల్లాతలకే ఛాయ్ అయినట్టు మందు తాగుతుర్రు, ఇదేం పద్ధతి పిల్ల? కడుపులో పేగులు తూర్లు పడాయా? టూర్లు అంటే ఎవరిది ఏమంటావు? ఎవరు బతికిదారు వాళ్ళది అంటారు. ఏమని చెప్పనికపోతే నీవెవరు అంటారు. ఇట్లా తాగుతుందని సర్కారు వాళ్ళు ఇప్పుడు ధర కూడా పెంచినారట. పెంచినా మన తాగుతూనే ఊరాట. మళ్ళా తాగుతారు. మందుకి దానికి ఏం సంబంధము? జీవితం ఉన్నదంట, అందరు మందు తాకితేనే ఉన్నదంట, లేకుంటే కాదు. అది ఓ పూట అన్నం లేకుండా పర్లే కానీ మందు లేకుండా ఉండరు. ఆ మందు లోపల కడుపులో కొరకదా అంతా? అది చూసుకుంటాడు దేవుడు అని తాకుతున్నాం.
ఏం చేయాలి అది కూడా కొంతమంది అన్నం తిన్నట్లు కూడా మొత్తం అన్నం తిన్నాము చెప్తున్నాము అదే చెప్తున్నాము ఫోన్ రీఛార్జ్ కూడా ఎంత 150 రూపాయలు ఉండే 200 రూపాయలు అయిపోయింది ఇప్పుడు. అదే కదా 400 600 అయింది రీఛార్జ్. ఫోన్ రీఛార్జ్ ఫోన్ రీఛార్జా ఏం బతకాలి? కూలి పని చేసుకుని మాట్లాడితే ఏం చేయాలి చెప్పు? ఒక నెల వేసుకుంటుకుంటే ఫోన్ రీఛార్జ్ ఇదివరకు ఎంత 150 రూపాయలు ఉండే ఒక నెలకి, ఇప్పుడు 200 అయింది. బ్యాలెన్స్ కు కూలి పని చేసుకుంటే మళ్ళీ ఏం వేసుకోవాలి? ఏం బతకాలి మేము? మళ్ళా మా పిల్లలకి స్కూలు ఎట్లా చేయాలి? పనులు ఏమి ఇప్పుడు ఇల్లు లేవు. వాటర్ రేట్ పడాల్సినాడు 90 రేట్ పడాల్సి ఏం తాగాలి ఏం బతకాలి ఏం పని చేయాలి ఏం అర్థం అవుతలే మాకు. 10 రూపాయలు మిలికితే మేము పోతే 10 రూపాయలు ఇంకా పోతున్నాయి. అదే ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ కి ఆదాయం ఉంది ఇక్కడ ఏమన్నా కానీ గవర్నమెంట్ కి అయితే ఆదాయం ఉంది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ కి ఆదాయం ఉంటుంది. నేను తాగబోయే బదిలాడుతున్నా మగోని బతులాడు కానీ తాగకు తాగాలని కాదు. కష్టపడినోడు ప్రతి ఒక్కడు కష్టపడి పొద్దుసాం కష్టపడినోడు ప్రతి ఒక్కడు తాతాడు. నాకు పూట తాగా 90 తాతాడు కష్టపడతాడు. ఇప్పుడు కూడ తాగే కదా నువ్వు 90 తాగు, లేదు నాకు ఫుల్ బాటిల్ కావాలంటే అయిపోతాయి పైసలు. అట్లా ఉంటది. ఇప్పుడు వాళ్ళకి ఆదాయం అంటే అదే కదా ఉండింది. గవర్నమెంట్ కి ఆదాయం అంటే అదే కదా ఎక్కువ. కన్ఫర్మ్ మరో పని చేయకపోయి ఊరికే మరి ఇప్పుడు ఇటు ధరలు పెంచుతుందని మరి మీ తాగుబోతులు అందరు కలిసి సంఘం పెట్టపోయారు ఏమన్నా కానీ అందరు కూడా ఇప్పుడు సంఘాలు అందరికి ఉన్నాయి. సంఘం కూడా అంటే మొత్తం ప్రపంచం వల్ల వింటదా జనం? నీవు వింటావు నేను ఈ పెద్ద మనిషిని అధ్యక్షుడు చేసి సంఘానికి నా మాట ఎవరు వింటారు? కొడుకులా వినడు, ఎవరు వినడు, వింటలేరు. నీవే కొడపోయా అని అక్కడ పోతాడు. 10 రూపాయలు ఎట్లా పెంచిరని మేమన్నాము. ఎవరు నువ్వు నానే పెద్ద నేనే పెద్ద అంటున్నారు. వాళ్ళే ఎవరు పైన అయిపోయినారు. అందరు సంఘంలో యూనిటీ లేదు, కట్టుదిట్టం లేదు. ఇప్పుడు తెలంగాణలో బొచ్చే సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలకు అధ్యక్షులు ఉన్నారు. మరి తాగబోతున్న సంఘానికి అధ్యక్షులు ఉంటే ఇవాళ పెంచే ధరకు అధ్యక్ష చేయాలంటే రేవంత్ రెడ్డి సార్కి చేయాలి. రేవంత్ రెడ్డి సార్కి చేయాలి అధ్యక్ష చేయాలంట. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎట తాత మరి ఇప్పుడు ఎట్టట్టుంది ఏంది ఏం కథ? ఆనలు ఉన్నాయట మరి ఇక్కడ అధికారులు ఎట్ట పనులు చేస్తున్నారు ఏమన్నా? అధికారులు రోడ్లు దోతురు పెడుతురు పోతురు, అన్ని రోడ్లు దోతురు. ఈ నుంచి ఆడ వరకు విడిపో రోడ్లు దోవేరు పెట్టిరు. మొన్నటి దాకా అల్ట్రా అని కూలగొట్టే పాపం ఉన్నాయి కూడా కూలగొట్టే సరిగా రోడ్లు లేకపోయా. ఉచితంగా ఆక్రమించుకుంటే హైడ్రా అని కూరకూడదు. కొట్టినప్పుడు మీరు అప్పటికప్పుడు న్యాయం జరుగుతుందట హైడ్రాతోటి ఎవరైతే కబ్జాలు పెట్టిరో ఆ కబ్జాల పని పడుతుందట. నీతి నిజాయితీ ఉన్నైతే ఏమన్నదిగా కరెక్టే చేస్తున్నారు. అట్లా తోవినప్పుడు అప్పుడప్పుడే మట్టి తీసేసి చేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, గుంతలు గింతలు ఉంటాయి, పడతారు కదా, ఏదైనా అవుతుంది కదా. కూలగొట్టినప్పుడు అప్పుడప్పుడు చేయించేసి నీకు అయిపోతుంది. ఇన్ని రోజులు ఆపుతున్నావు నువ్వు. అధికారులు ఏమంటే పని చేయాలంటావు. మరి అధికారులు అప్పుడప్పుడే పని చేపిస్తే వచ్చేది వర్షాకాలం. కరెక్ట్ వర్షాకాలం గుంతలు తోకుంటా కూర్చుంటే వాడే ఈడు వాడే అని మళ్ళీ ఒక బద్దాం ఇవన్నీ చేస్తారు కదా. చేస్తుడు మంచిగానే చేస్తుడు రేవంత్ రెడ్డి, కరెక్టే ఆయన అన్నది. ఆయన అప్పులు చేసిపోయిండు, అది కరెక్టే. అప్పులు తీరవాలంటే ఆయనకు టైం పడుతుంది. కానీ ఇచ్చే హామీలు ఏంటంటే ఆశ పెట్టేస్తున్నావు. ఆయన 10 సంవత్సరాలు ఉండే ఏం చేసిండు? ఇస్తా అని ఇన్ని రోజులు నానబెట్టే ఈయన నానబెడుతుండు. లోన్లో అడుగుతుండు. అదే గరీబులకు ఇండ్లు ఇచ్చేసాయి. నీకు లోన్లు అడుగుతుండు ఎవడన్నా? సన్న బియ్యం అడిగిండా? బస్ ఫ్రీ అన్నాడు ఎవడన్నా? అడిగిండా? ఎన్ని రోజులు బతకలేరా? కరెంట్ బిల్లులు కట్టుకోలేరా? ఈ చింతల బస్సులో మొత్తం తాగుడు ఊగుడేనా? తాగుడు పొద్దునుండి చూస్తాలే. జై శ్రీరామ్ బాయ్ చింతలు అనిపిస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చినాక కొద్దిగా సర్కారు జర్రా సనకపేటలో సంస్కారం లేక ఎనుకో ముందో చేస్తా అంటుండు. కోళ్ళాగలకేమో ఓపిక లేదు. మరి ఇటునైనా మందు పెడితే మందుకు ధర పెంచితేనైనా మందు పెడతారేమో ప్రాణాలు కాపాడుకుంటారేమో అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు మొత్తం మునుము పెడతాం మేము ఛాయ్ అయినట్టు మందు అవుతామని వీళ్ళు అంటున్నారు. చింతల బస్సు ఇలానే ఉంది అలవాటు. ఏడైనా అంతనే ఉన్నది. పొద్దున్న తాగుతారు, రాత్రి ఎక్కువైంది. పొద్దున్న తాగుతారు, పొద్దున్న ఎక్కువైంది, మధ్యాహ్నం తాగుతారు. ఇక ఆడలోకి అయితే చెప్పడమే లేదు. కురుపాట్లకి ఎంత పెరిగింది ధర?
20 రూపాయలు ఫుల్ బాటలకు కోటకు 20 రూపాయలు అంటే 40 రూపాయలు పెరిగింది. ఇంకా 40 పెంచినా కానీ తాగుతాడుగా. 40 పెంచే తాగుతారు, 100 పెంచే తాగుతారు. మందు కంటే అట్లా అయిపోయింది పబ్లిక్. ఈ ఆడల్లో అయితే చెప్పేది అవసరం లేదు. కళ్ళు తాగి ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది. పొద్దుగల తాగుతూనే ఉన్నారు, ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది. ఇక మొత్తానికి అయితే ఇక మరి ఇది తెలంగాణ సర్కారు సతకపెట్టలే సంస్కారం లేక సంసారం వెళ్తలేదు అనేది పెద్దమని చెప్తుండు. ఇక మరి మొన్న అంటుండే కోదండరాం సార్ కూడా అన్నాడు, మొన్న తెలంగాణ జనసమితి ఆఫీసు పోతే మరి ఏం సారు ధర పెంచిందట, మరి కోయిలాగలు ఎగురు దొరుకుతున్నాయి అంటే ఇట్లనైనా ధర పెంచితేనన్నా వాళ్ళు తాగకుండా ఉండి నిమ్మలంగా ఉంటారేమో, సంసారం నిలుపుకుంటారేమో అనుకున్నాం తాత అని సార్ అన్నాడు. వాము ఎక్కడి సంసారము తెల్లారికే షాయ్ తాగినట్టే తాగుతాం తాత, అది తాగపోతే మాకు చేతులు మునుకుతాయి, కాళ్ళు మునుకుతాయి, పని చేయలేము, మా మైండ్ పండుకుంటుంది, తాగపోతే పండుకుంటుంది, లేవది మెదడు లేవది, అది తాగినాకనే మా మెదడు లేస్తుంది, పని చెప్తుంది మాకు అని ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న కోయి జాగాలు అంటున్నాయి. ఇక మరి ఇది తెలంగాణ మొత్తం అక్కడక్కడ అంతటా ఉన్నట్టే కోపం కొడుతుంది. ఇక ఇప్పుడు రేవంత్ అయ్యకు మరి సర్కారు మీద అది సర్కారు సంసారం వెళ్తలేదు కాబట్టి ఇక ఇదే అదును కావచ్చు. ఇప్పుడు 40 పెంచారు కదా, ఇప్పుడు పులిబాటకు 40 పెంచారు కదా, ఇంకా 100 రూపాయలు పెంచినా కానీ వీళ్ళు తాగుతట్టే ఊరు తాగుడైతే బంద్ అవుతుంది. ఏం పిల్ల అదేనా? తాగుతారు కంపల్సరీ, రోజు తాగుతారు. 100 రూపాయలు పెంచినా అంటే పులిబాటల పేరు మీద ఇంకా 100 పెంచి తాగుతారు అంటారు. తాగుతారు కంపల్సరీ తాగుతారు. తాగేది వీళ్ళు తప్పేమో రేవంత్ రెడ్డి అంటారు, తాగుతున్నారు వీళ్ళు కదా, ఆయన తాగమనేది చెప్తలేడు. వీళ్ళు తాగుతూ వీళ్ళు ఏమనంటే రేవంత్ రెడ్డి బడాంచిన మీద తాగుతున్నామని చెప్తున్నారు. మీరు తాగుండా ఉంటే అయిపోతుంది, పైన బడాస్తాడు, మీరు తాగుండా ఉండాలి. తాగుతారు ఊతురు పొద్దుగాల రాత్రి దాకా ఎంతైనా తాగుతారు వీళ్ళు. ఇంట్లో ఏమన్నా కానీ మనం కడుపు నిండా చాలు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ అయ్యా, ఇక నీకు ఇక దంచుకో. ఇక రేపు నువ్వు 100 రూపాయలు పెంచినా కానీ ఇక మరి ఈ కోయిలాగలు మాత్రం తాగుడు మాంతట్లేవు, సపరించుకో. ఇక సంసారం మరి ఇటనా జర ఎలా తీసుకో. ఇక మొత్తానికైతే చింతల బస్తీ గడ్డ మీద అడుగు పెడితే మీ నర్సయ్య తాత గిసోంటి రాయవారి సూత్రులు బయటకు వచ్చినాయి. ఇక రేపు ఇంకొక బస్తీకి పోతా, అక్కడ కథ మొత్తం ఎందుకు అందిస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, చింతల బస్తీ.